హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మిగిలిపోయిన అన్నంతోని ఊతప్పం అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు మిగిలిపోయిన అన్నంని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగును వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను వంట సోడాను వేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసి ఆనియన్తో పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేస్తే ఊతప్పం చాలా మంచిగా వస్తుందండి. ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు స్పూను పిండిని తీసుకొని ఇలా ఊతప్పం లాగా వేసుకోవాలండి. ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలండి, ఊతప్పం కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఊతప్పం పైన వేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఊతప్పంని కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ఊతప్పాన్ని సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఇందాక పిండి కొంచెం గట్టిగా ఉందండి, అందుకోసం కొంచెం వాటర్ని వేసి మిక్స్ చేసి ఊతప్పంని వేస్తున్నానండి. చూడండి, ఇలా మంచిగా ఊతప్పంని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ని ఊతప్పం పైన వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఒకవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని ఊతప్పాలు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. పిండి మొత్తాన్ని వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, వేడి వేడి ఊతప్పం రెడీ. పల్లి చట్నీతో అయినా బాగుంటుంది, టమాటా చట్నీ అయితేనా బాగుంటుందండి. నేను మాత్రం మార్చిన కారంతో సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.